వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులతో పాటు తాగునీరుని సరఫరా చేస్తోంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు బాసటగా నిలుస్తున్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. అర్బన్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరాల్లో వరద బాధితులు తమ గృహోపకరణాలు బాగు చేసుకుంటున్నారు. జక్కంపూడి కాలనీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటుంది. మనం చూడొచ్చు, నిన్నటి వరకు మోకాళ్ళ లోతులో ఉన్న జక్కంపూడి కాలనీ ఇప్పుడిప్పుడే కుదిటపడుతుంది. మీరంతా కూడా వరద అనంతరం ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు చేపట్టే సహాయ కార్యక్రమాల కోసం బారులు తీరి నిల్చున్నారు. చాలామంది ఈ నీటి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. నీళ్ళ ట్యాంకర్ అయితే ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. నీళ్లు పట్టుకుంటున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఒక ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ నీటి కోసం అయితే ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. వీళ్ళైతే పట్టుకుంటున్నారు. ప్రస్తుతం మనం జక్కంపూడి కాలనీలో ఉన్న పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక్కడ నీళ్లు చాలా వచ్చేసాయండి. చాలా ఇబ్బందిగా ఉంది, బాధలు చాలా పడుతున్నాయి. ఇల్లు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లు మొత్తం మునిగిపోయి ఇబ్బందులు మాకు ఆదుకోవాలా. ఈ నీళ్ళు వస్తున్నాయండి, మాకు ట్యాంకులతో నీళ్లు బాగా వస్తున్నాయి. బాగా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం నీళ్ళు కూడా మార్పు ఉందండి. నీళ్ళు ఒళ్ళు నొప్పిలు అవి వస్తున్నాయి. ఎలాగైనా తాగుతున్నాం, ఎలాగైనా పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ వెళ్తాం ఇల్లు వదిలేసి. మా ఇల్లు కింద ఇల్లే అంతా మునిగిపోయింది, సామాన్లు పోయినాయి, అన్ని పోయినాయి. రోడ్డు మీద పడ్డామండి. ఇప్పుడు అస్సలు ఏం దొరకట్లేదు. అయ్యే తాగడానికి అయ్యే మంచినీళ్ళు, తాగడానికి అయ్యే మంచినీళ్ళు, అయ్యే దేనికైనా అయ్యే. కింద నుంచి మోసుకోవాలంటే పైకి మొయ్యలేకపోతున్నారు. మాకు జీవన ఉపాధి పోయింది, పనులు లేవు. ఈ వరద బట్టి మాకు సాయం చేస్తాన వాళ్ళు కూడా సాయం చేయట్లా. ప్రభుత్వం మాత్రం బియ్యం అని చెప్పి స్టోర్ బియ్యం అవి ఇచ్చింది, ప్రస్తుతానికి ఆదుకుంది. దయచేసి మా మీద దయ ఉంటే ఎవరన్నా సాయం చేసేవాళ్ళు సాయం చేయండి. నీళ్ళ గురించి బాగా ఇబ్బంది పడుతున్నాం అండి. 4వ పోరు ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. ముసలోళ్ళు గిస్లోళ్ళు అందరూ ఇబ్బంది బాగా కలుగుతుంది. నీళ్ళు మాత్రం అసలు రావట్లేదండి. ట్యాంకీలు వస్తున్నాయి, బాగా ఎగబడుతున్నారండి. అయ్యే నీళ్లు తాగుతున్నాం, అయ్యే స్నానాలకి దేనికి పనికి వస్తుండండి. బాధితుల ఆవేదన. మొత్తం మీద ఈ తాగునీటికి అయితే ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వ పరంగా సాయం ఎంత ఉంటుందో కానీ తాగునీరు ఇంకా అందాల్సి ఉందని, వీటిని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.